హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ గురించి మనం ఇవాళ యూనిట్ 4 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో అయితే చూడండి, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథ్స్ పేపర్స్ ఏమి ఉండవు. ఒక పేపర్ ఉంటుంది, అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్, కెమికల్ సైన్సెస్. అలానే ఎసెన్షియల్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్, కెమికల్ సైన్సెస్ రెండు ఉంటాయి. అక్కడ ఇంటర్మీడియట్లో చదివిన పేపర్స్ వచ్చిండే. ఎక్కడ? సెమిస్టర్ 1లో. అంటే ఒక యూనిట్ ఏమో మ్యాథ్స్ ఉంటుంది, ఇంకొక 2 యూనిట్లు ఫిజిక్స్, కెమిస్ట్రీ, అట్లా కంప్యూటర్స్ ఒక యూనిట్ ఉంటుంది. అయితే ఇక్కడ సెమిస్టర్ 2లో బీఎస్సీ ఆర్ బీసీఏ వీళ్ళకి మ్యాథ్స్ అనే పేపరు ఉంటుంది. అంటే మైనర్ తీసుకుని ఉంటారు కొంతమంది. మైనర్ అనేది ఏ పేపర్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇప్పుడు మనం చెప్పేదన్నమాట. బీఎస్సీ మ్యాథ్స్ వాళ్ళు మైనర్ తీసుకుని ఉంటారు, బీసీఏ వాళ్ళు కూడా మైనర్ని తీసుకుని ఉంటారు. వాళ్ళకి ఈ పేపర్ కామన్. అంటే మైనర్ వీళ్ళిద్దరికీ ఈ పేపర్ వస్తుంది. నెక్స్ట్, కొంతమంది మ్యాథ్స్ మేజర్ తీసుకుని ఉంటారు. మ్యాథ్స్ మేజర్ అంటే అక్కడ 2 పేపర్స్ ఉంటాయి సెమిస్టర్ 2లో. మ్యాథ్స్ మేజర్ తీసుకున్న వాళ్ళకి ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, రెండోది సాలిడ్ జామెట్రీ. 2 పేపర్లు ఉంటాయి మేజర్ వాళ్ళకి. మైనర్ వాళ్ళకి ఒకటి మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. ఎస్, మరి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపరు మేజర్ తీసుకున్నా మైనర్ తీసుకున్నా కామన్గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? చూడండి, సో మైనర్లో డి ఉంది, మేజర్లో డి ఉంది. సో కాబట్టి వీళ్ళిద్దరికీ ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకేనా? ఎస్. మరి యూనిట్ 4కి సంబంధించిన మోడల్ 5కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మోడల్ 5 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్. రైట్ సైడ్లో ఇలా ఉంటుంది, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి. ఇక్కడ వి అంటే సైన్ ఏఎక్స్ లేకుంటే కాస్ ఏఎక్స్ లేకుంటే ఎక్స్ పవర్ ఎం, ఇలా ఉంటుందన్నమాట. సో ఈ మోడల్లో మనం పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కునేటప్పుడు ఏం చేస్తాం అంటే డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏ చేస్తాం. పుట్ డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? ఏ, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. అలా చేసిన తర్వాత ఇది సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ 3, ఎక్స్ పవర్ ఏ మోడల్ 4 వస్తుంది. 3, 4 వచ్చేస్తుంది. ఓకే, అంటే మీరు మోడల్ 2, 3, 4 నేర్చుకుంటే మోడల్ 5, 6 ఈజీ అయిపోతుంది. ఓకేనా? మరి చూద్దాం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఏ ప్రాబ్లానికైనా మోడల్ 2 నుంచి 6 వరకు కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ వైసీ ప్లస్ వైపీ. మోడల్ 1కి మాత్రము y ఈజ్ ఈక్వల్ వైసీ మాత్రమే వస్తుంది, పర్టికులర్ ఇంటెగ్రల్ రాదంటే రైట్ సైడ్లో 0 ఉంటుంది కాబట్టి. ఎస్, మరి ఇప్పుడు చూడండి, గివెన్ డి ఈజ్ ప్రాబ్లం రాస్తున్నా. గివెన్ డి ఈజ్ d cube minus 3d square plus 3d minus 1 into y is equal to x plus 1 into e power x. ఫస్ట్ e power x into x plus 1 రాయొచ్చు, ఎందుకంటే అదే మన మోడల్ ఉండేది. e power x into x plus 1. నెక్స్ట్ ఇంటర్చేంజ్ చేద్దాం. ఎస్, సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే f of d, let f of d into y is equal to q of x లాగా ఉంది. వేర్ f of d ఇదంతా q of x అంటే రైట్ సైడ్లో ఉండేదంతా. వేర్ f of d is equal to t cube minus 3d square plus 3d minus 1. అదేవిధంగా q of x అంటే e పవర్ x ఇంటూ x ప్లస్ 1. నేను ఇందాక చెప్పాను ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఆర్ ఎక్స్ పవర్ ఎం. ఎక్స్ పవర్ అంటే ఎక్స్ పవర్ 1.
సో అట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉండొచ్చు, పాలినామియల్ లాగా ఉండొచ్చు. ఓకేనా? సో ఇక్కడ పక్కన v అనేది e పవర్ ax ఇంటూ పక్కన ఉండేదంతా. సో ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. f of d ఉంది కదా, ఇందులో d ప్లస్ m సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 3m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఎప్పుడైనా పవర్ 3 mకి పవర్ 3 4న సింథటిక్ డివిజన్ని అప్లై చేయొచ్చు. అయితే దీన్ని చూడంగానే ఇది a మైనస్ b హోల్ క్యూబ్ లాగా ఉంది. ఎస్, మీకు ఇలా గుర్తు లేకుంటే సింథటిక్ డివిజన్కి వెళ్ళిపోవచ్చు. చూడండి, a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. గుర్తుంచుకోండి, ఏ మైనస్ వచ్చింది మనకి ఆల్టర్నేటింగ్ సింబల్స్ ప్లస్ మైనస్ వస్తుంది. కాబట్టి ఏ క్యూబ్ మైనస్ 3aకి స్క్వేర్ వస్తుంది. ఏబిలో ఫస్ట్ ఎవరు? ఏ అంటే ఏకి స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది, మైనస్ 3ab స్క్వేర్ ఇది రాస్తారు, కానీ నీకు ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది, నువ్వు మైనస్ రాసుకుంటావు, మిస్టేక్ అవుతుంది. ఏబిలో ఏ ముందు వస్తుంది కాబట్టి దానికి స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏకి ఆల్రెడీ వచ్చింది కదా, ఇంకా బికి వస్తుంది. సో అదే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనుకోండి, అన్ని ప్లస్లే వస్తాయి. సో ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఇప్పుడు మనం ఉపయోగించాల్సింది ఇది అన్నమాట. ఓకేనా? చూడండి, ఏ అంటే ఎంత? m, ఇక్కడ బి అంటే 1, m క్యూబ్ మైనస్ 3a స్క్వేర్, ఏ అంటే m స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్, ఏ అంటే 1 m, బి అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ మైనస్ బి క్యూబ్ 1 క్యూబ్ అంటే 1. ఓకే, దట్ ఇంప్లైస్ m మైనస్ 1 హోల్ క్యూబ్ని మనం m మైనస్ 1 ఇంటూ m మైనస్ 1 ఇంటూ m మైనస్ 1గా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు 1, 1, 1. ఇక్కడ వచ్చిన 3 రూట్స్ ఈక్వల్ రూట్స్. అలాంటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ e పవర్ mx, అంటే x పవర్స్ పెంచుతూ పోవాలి. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 plus c2x plus c3x square into e power mx, అంటే 1 into x అంటే x అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 2 2 వచ్చాయి, 2x రాయాలి అంతే. సో కాబట్టి x పవర్ పెంచుతూ పోతాం. ఇక్కడ x పవర్ లేదంటే x పవర్ 0 1 గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ yp is equal to 1 by f of d into q of x. yp which is equal to 1 by f of d అంటే సో ఆల్రెడీ మనము d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 3d మైనస్ 1 ఏం రాసుకోవచ్చు? డైరెక్ట్గా d మైనస్ 1 హోల్ క్యూబ్ రాసేయచ్చు. ఓకే, ఇంటూ పక్కన ఏముంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, అంటే పక్కన అంటే క్యూ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇప్పుడు ఇది మోడల్ 5 అని చెప్పాను. ఒక్కసారి మోడల్ 1 ఏంటో చూద్దాం. మోడల్ 1 అంటే
ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్లో 0 ఉంటుంది. మోడల్ 2 రైట్ సైడ్లో ఈ పవర్ ఎక్స్ ఉంటుంది. మోడల్ 3 రైట్ సైడ్లో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంటుంది. మోడల్ 4 రైట్ సైడ్లో ఎక్స్ పవర్ ఎం అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే పాలినామియల్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మోడల్ 5 ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి మోడల్ 5 ఇది యూనిట్ 4లో ఉంది. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఇలాంటి మోడల్లో డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పుట్ డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏ అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ అనమాట 1 దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఈ పవర్ ఎక్స్ని ఫస్ట్ రాసేయాలి, అవుట్ సైడ్లో రాసేయాలి. ఇప్పుడు డి ఉన్న చోట డి ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. డి ప్లస్ 1 ఆల్రెడీ -1 ఉంది, హోల్ క్యూబ్ -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇంకా వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇంకా మిగిలింది ఏంటంటే 1/d³ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, మనకి యాక్చువల్గా మోడల్ 5లో మోడల్ 4 ఉపయోగపడుతుందని చెప్పాను. వి అంటే ఎక్స్ పవర్ ఎం లాగా ఉంది, అంటే డినామినేటర్ని 1 + x 1 - x అట్లా అరేంజ్మెంట్ చేయాలి. d² + d + 1 అట్లా ఉంటే మనం కాన్స్టెంట్ రాసుకొని కామన్ తీసి 1 + x అట్లా అరేంజ్మెంట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఆ బైనామియల్ని ఎక్స్పాండ్ చేయలేం, ఎందుకంటే 1 + ఉందా లేదు. సో అంటే ఇలా వస్తుంది d² + 2d + 2 అంటే ఇక్కడ 2ని కామన్ తీస్తాము, అప్పుడు ఇంకా d + d ఉంటుంది /2 అట్లా అంటే 1 + x లాగా వచ్చేస్తుంది. ఇక్కడ లేదు. సో అలాంటప్పుడు చూడండి ఇంకేం చేయాలంటే 1/d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్, 1 టైమ్ ఇంటిగ్రేషన్. d అంటే 1 టైమ్ డిఫరెన్షియేషన్, 1/d² అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, d³ 3 టైమ్స్ ఇంటిగ్రేషన్, 3 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలి. ఒక్కసారి ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఒక 1/d వెళ్తుంది. సో 1/d² ఆఫ్ ఒకసారి చేసేస్తున్న ఒక d వెళ్ళిపోయింది. ఇంటెగ్రల్ x⁻n dx x⁻n+1/n+1 అంటే x+1 ఇదంతా x అనుకోండి, ఏమవుతుంది x² అంటే x+1² ఓకే. మళ్ళీ దేన్ని x అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. xకి 1 కాన్స్టెంట్ 0 అది డినామినేటర్లు వేయాలి, ఉన్నా ఒకటి లేకున్నా. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు వైపీ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఈ పవర్ x రాస్తున్నా, ఇంకొకసారి నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నా, అప్పుడు ఈ 1/2 ఉంది కదా అది అవుట్ సైడ్లో రాసేస్తున్నా, ఇంకొకసారి చేస్తే 1/d ఆఫ్ మళ్ళీ ఇంటెగ్రల్ x⁻n x⁻n+1/n+1 అంటే x+1/3 అనమాట. ఓకేనా, మళ్ళీ దేన్ని x అనుకున్నాం, ఇదంతా x అనుకోండి. సో x యొక్క డిఫరెన్షియేషన్ 1 కాన్స్టెంట్ 0 అది డినామినేటర్ రాసినా ఒకటి రాయకపోయినా ఒకటి. ఇంటెగ్రల్ sin ax -cos ax/a రాస్తాం కదా అట్లా. సో ఇంకొకసారి మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఈ పవర్ x/3 2 6 ఫైనల్గా x+1/4/4 అంతే. సో yp ఈజ్ ఈక్వల్ టు సో ఈ పవర్ x/6 × 4 24 into x+1/4 that is taking as 2. సో ఇప్పుడు ఫైనల్గా మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. Therefore, complete solution to the given DE is complete solution to the given DE is ఓకే. ఫార్ములా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్ ఇంటెగ్రల్ని యాడ్ చేయాలి. సో y ఈజ్ ఈక్వల్ yc ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. నెంబర్ 1 చూడండి, c1 + c2x + c3x² ఇంటూ ఈ పవర్ x ప్లస్ yp ఇందాకే కనుక్కున్నాం, ఈ పవర్ x/24 ఇంటూ x+1/4. ఓకేనా, సో ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.